ఏపీలో గుండా రాజ్యం అరాచకమేలుతోంది. ప్రతిపక్ష నోతిలే టార్గెట్గా దాడులకు పాల్పడుతున్నారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చడంతో కూటమి నేతలు ఫ్రస్ట్రేషన్తో రగిలిపోతున్నారు. తమ విష ప్రచారం బూమ్రాంగ్ కావడంతో దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. నిజాన్ని జీర్ణించుకోలేక ఇప్పుడు ప్రతిపక్ష నేతలపై భౌతిక దాడులకు దిగుతున్నారు పచ్చపార్టీ నేతలు. కూటమి ప్రభుత్వ పాప ప్రక్షాళన పేరుతో శాంతియుతంగా ఆలయాల్లో పూజలు చేపట్టిన వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. గుంటూరులో వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేయడానికి వచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. కర్రలు రాళ్లతో వీరంగం సృష్టించారు. దూషణలకు దిగారు. అధికార మదంతో రెచ్చిపోయారు. ఇదే కాదు, నిన్న మాజీ మంత్రి విడుదల రజనీపై దాడికి ప్రయత్నించారు టీడీపీ కార్యకర్తలు. ఏలూరులో పూజలు చేసేందుకు వెళ్తున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును కూడా అడ్డుకొని వీరంగం చేశారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిరోజు ఎక్కడో చోట ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా దాడికి వ్యూహరచన చేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా, ప్రభుత్వం ఉందా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రతిపక్షాల హక్కులను కాపాడాల్సిన పోలీసులు కూడా అధికార పార్టీ వారికి వత్తాసు పలుకుతున్నారు. చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రజా సమస్యల తరపున పోరాడే వైఎస్ఆర్సీపీ నేతలకు రక్షణ లేకుండా పోయింది. దేవుడి పేరుతో నిస్సిగ్గుగా రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని ఆటవిక రాజ్యంగా మార్చేస్తోంది కూటమి సర్కార్. అధికార మదంతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అధికారం, పోలీసులు శాశ్వతం కాదని, రాబోయే రోజులు ఎలా ఉంటాయో గుర్తుంచుకోవాలన్నారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని అన్నారు అంబటి. పోలీసులు సహకరించకపోతే పోలీసులు వాళ్ళ చేతుల్లో లాఠీలు ఉన్నాయి కదా, అవి పట్టుకుని వాళ్ళ చేతుల్లో ఉన్న కర్రలు తీసేయాలి కదా. వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వస్తే ఆపాలి కదా వాళ్ళని. ఏంటిది, కొడతారా? చూస్తాం దాని సంగతి కూడా. అధికార మదం, పోలీసులు ఉన్నారనేటువంటి మదం శాశ్వతంగా ఉండవు. అధికారం శాశ్వతంగా ఉండదు, పోలీసులు మీకు శాశ్వతంగా ఉండరు. గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజులు ఎలా ఉంటాయో గుర్తుపెట్టుకోండి. మీరన్నీ కూడా మీ గుణపాఠాలు చెప్పాల్సిన పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు. రోజులు ఎప్పుడు ఇలాగే ఉండవు, రోజులు మారతాయి. మారిన రోజున ఏంటి మీ పరిస్థితి? పోలీసులు మీ పక్కన లేని రోజున ఏంటి పరిస్థితి? ఆలోచించుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోండి ఒకసారి. లేదా వాళ్ళు దాడి చేసేవాళ్ళు ఆలోచించుకోండి ఒకసారి. ఆలోచించుకుంటే తెలిసిద్ది, విచక్షణ జ్ఞానం ఉంటే. లేకపోతే చూద్దాం, టైం విల్ డిసైడ్.